Hi friends, Nanis Tech News episode 330 కి అందరికీ స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. సో ఈ రోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ ఇందాకే నేను వచ్చేసరికి నోకియా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే అన్బాక్స్ చేశాను. ఒకవేళ వీడియో మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. ఆ కొంచెం వీడియో చూసి ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవచ్చు. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్ ఈ రోజు నైట్ వచ్చేసరికి 10 గంటలకి స్ట్రీమ్ సర్వీస్ అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. సో మనకి దీనికి సంబంధించిన న్యూస్ అయితే రేపైతే ఉంటుంది. ఇక్కడే వచ్చేసరికి వీళ్ళు ప్రీమియం గేమ్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకురాబోతున్నట్టుగా అయితే సమాచారం ఉంది. వీటికి సంబంధించి ఇంకా మనకి పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉందన్నమాట. అవి మొత్తం మనకి ఈ రోజు నైట్ 10 గంటలకి అయితే రివీల్ అవుతుంది. వీటి ప్రైజెస్ ఎంత ఉంటాయి, ఈ సర్వీస్లు ఎలా పనిచేస్తాయి అనేది ఈ రోజు నైట్ 10 గంటలకి మొత్తం రివీల్ కానుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనం ఒప్పో నుంచి మొట్టమొదటి 5G మొబైల్ 5G సర్టిఫికేషన్ అయితే పొందినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ ని ఏ పేరుతో తీసుకొస్తారనేది మనకి ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. మనం గతంలో ఉన్న సమాచారం బట్టి చూసుకుంటే వీళ్ళు ఫైండ్ ఎక్స్ సక్సెసర్ గా వీళ్ళు ఫైండ్ జెడ్ అయితే తీసుకురాబోతున్నారని చెప్పి అనుకున్నాం కదా. సో అదే మొబైల్లో వచ్చేసరికి మనకి ఈ 5G వేరియంట్ అయితే చూడడానికి ఉండొచ్చు అనేసి అయితే రూమర్స్ అయితే వినబడుతున్నాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నిటెండో స్విచ్ ఇది ఒక గేమింగ్ డివైస్ అనమాట. సో వీళ్ళు ఈ ఇయర్ వచ్చేసరికి 2019లో ఇంకో 2 గేమింగ్ డివైస్లను అయితే లాంచ్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే నిటెండో స్విచ్ మన ఇండియాలో అయితే ఇంకా తీసుకురాలేదు. సో ఈసారైనా సరే వీటిని వీళ్ళు ఇండియాలోకి ఏమైనా తీసుకొస్తారని చూడాలి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన వివో V15 ఈ మొబైల్ వచ్చేసరికి ఈ రోజు నుంచి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే స్టార్ట్ కాబోతున్నాయి అనమాట. V15 Pro కాదు, V15 మళ్ళీ కింద కామెంట్లో చెప్పమాకండి V15 Pro ఎప్పుడో వచ్చేసిందని. సో V15 వచ్చేసరికి ఈ రోజు నుంచి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి హెలియో P70 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. దీని ప్రైస్ కూడా చూసుకుంటే దగ్గర 24,000 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టారు. ఆల్రెడీ గతంలో మీకు చెప్పాను ఇంత ప్రైస్ పెట్టి ఇది కొనే మొబైల్ అయితే కాదు. సో V15 Proకి V15కి వచ్చేసరికి చాలా మనకి స్పెక్స్ పరంగా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది, కానీ డిజైన్ పరంగా చూసుకుంటే రెండు ఒకలాగే ఉంటాయి. మీరు తీసుకోవాలి వివో మీ అభిమానులు అనుకుంటే మాత్రం V15 Proకి వెళ్ళండి. V15 అయితే అంత ప్రైస్ పెట్టి కొనడం వేస్ట్ అని చెప్తాను. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన మోటోరోలా వన్ విజన్ అనే ఒక కొత్త మొబైల్ తీసుకురాబోతుందని గతంలో మన టెక్ న్యూస్ లో అయితే మాట్లాడుకున్నాం. ఇందులో సరికి మనకి సామ్సంగ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. Exynos 9610 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 10 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ సేమ్ మనకి A50లో కూడా చూడడానికి ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతుందని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించి మనకి ప్రెస్ రెండర్స్ అయితే రివీల్ అయినాయి అనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే మొబైల్ మనకి పంచ్ హోల్తో రాబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక్కడ మనకి డిస్ప్లే కూడా చూసుకుంటే గతంలో మనకున్న సమాచారాన్ని బట్టి ఇది 21:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ డిస్ప్లే అయితే ఉండబోతుంది అనమాట. అంటే డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇప్పుడు వరకు చూసుకుంటే 19:9 ఆస్పెక్ట్ రేషియో 19.5:9 ఆస్పెక్ట్ రేషియో చూసాం. సోనీ తీసుకొచ్చింది 21:9 ఆస్పెక్ట్ రేషియో రీసెంట్గా. సో అదే డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ పంచ్ హోల్తో అయితే రాబోతుందని చెప్పి తెలుస్తుంది. అలాగే రైట్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. మనకి అక్కడే ఫింగర్ ప్రింట్ మోటో లోగోలో అయితే ఉండబోతుందని అయితే అర్థమవుతుంది అనమాట. సో చూద్దాం మనకి ఈ మొబైల్ని ఎంత ప్రైస్లో వీళ్ళు మార్కెట్లో లాంచ్ చేస్తారనేది. అలాగే మనకి మోటోరోలా ఇండియాలో వచ్చేసరికి ఈ రోజు 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది, Moto G7 అలాగే Moto 1. సో ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి మనం మొబైల్ స్పెక్స్ ఆ తర్వాత మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మొబైల్ మనకి Moto G7 డిస్ప్లే కనుక చూసుకుంటే ఈ డిస్ప్లే వచ్చేసరికి 6.2 ఇంచెస్ ఉంటుంది. 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే 64GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 4GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ మనకి రెడ్మీ 7లో కూడా యూజ్ చేసింది. 7,000-8,000 పెట్టింది చైనాలో, మన ఇండియాలో త్వరలో అయితే రాబోతుంది. సో ఇంకా రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారి 12 మెగాపిక్సెల్, ఒకసారి 5 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. మరో మొబైల్ వచ్చేసరికి Moto 1 ఈ మొబైల్ డిస్ప్లే కనుక మనం చూసుకుంటే 5.9 ఇంచెస్ ఉంటుంది. ఇది మనకి HD ప్లస్ డిస్ప్లే, ఫుల్ HD అయితే కాదు. ఇది మనకి 19:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మనకి వాటర్ డ్రాప్ నాచ్తో, ఇంతకుముందు చెప్పింది వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ఓల్డ్ నాచ్ ఉంటుంది కదా, లైన్ నాచ్. సో ఆ నాచ్తో అయితే ఉంటుంది అనమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే 64GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 4GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్, ఎప్పటి ప్రాసెసర్ ఇది. సో ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంకా రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారికి 12 మెగాపిక్సెల్, ఇంకోసారి 5 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఆండ్రాయిడ్ పైతో అవుట్ ఆఫ్ ది బాక్స్. బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీ. సో ఈ రకంగా అయితే ఈ 2 మొబైల్స్ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఇప్పుడు మొబైల్ ప్రైజెస్ మాట్లాడుకుందాం. సో మొబైల్ ప్రైజెస్ లో వచ్చేసరికి G7 కనుక చూసుకుంటే మన ఇండియాలో 16,999 రూపాయలు, అంటే దగ్గర 17,000 రూపాయలు దీని మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ మొబైల్ అనమాట. దీన్ని తీసుకొచ్చి వీళ్ళు 17,000 రూపాయలు పెట్టారు. 17,000 రూపాయల బడ్జెట్లో అక్కడ మనకి అద్భుతమైన స్పెక్స్తో మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి. 14,000 రూపాయలకి మనకి రెడ్మీ నోట్ 7 ప్రో దొరుకుతుంది. అది దీనితో కంపేర్ చేస్తే 10 టైమ్స్ బెటర్ మొబైల్ అనమాట. సో అలాంటి మొబైల్ మనకి మార్కెట్లో ఉంటే వీళ్ళు ఈ ప్రైస్ ఎలా తెచ్చారో తెలియదు. ఇక Moto 1 కనుక చూస్తే దీని ప్రైస్ వచ్చేసరికి 13,999 రూపాయలు పెట్టారు, అంటే దగ్గర 14,000 రూపాయలు. స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్,
మోటరోలాని సర్వనాశనం చేసేదాకా లెనోవో అయితే నిద్రపోదని నాకైతే అర్థమైపోయింది. సో ఖచ్చితంగా ఇకపై నుంచి మోటరోలాని ఎవరన్నా వీళ్ళు ఆఫ్లైన్ స్టోర్లో నేను అమ్ముకోగలరేమో కానీ ఆన్లైన్లో మాత్రం అసలు చాలా అంటే చాలా కష్టం ఈ మొబైల్ సేల్ అవ్వడం. ఇక తర్వాత వచ్చేసరికి మనకి హువావే నుంచి హువావే ఎంజాయ్ సిరీస్లో 2 మొబైల్స్ని అలాగే ట్యాబ్లో 2 వేరియంట్స్ని అయితే ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఎంజాయ్ సిరీస్లో చూసుకుంటే 9S 9E ఈ 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. 9S స్పెక్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ మొబైల్ డిస్ప్లే ఒకసారి ఈ చైనాలో లాంచ్ చేసింది అనమాట. సో మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే 6.21 ఇంచెస్ ఉంటుంది. ఇది మనకి 19.5:9 ఎక్స్పెక్ట్ షేర్తో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది అనమాట. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే 64GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 4GB ఉంటుంది. ఇందులో 128GB వేరియంట్ కూడా ఒకటైతే ఉంది. ఇక మనం ప్రాసెసర్ చూసుకుంటే కిరిన్ 910 ప్రాసెసర్ వాడారు. ఎప్పటి ప్రాసెసర్ ఇది 4-5 ఇయర్స్ అవుతుంది ఈ ప్రాసెసర్ వచ్చి. ఆ ప్రాసెసర్ వాడారు. మరి ఆ ప్రాసెసర్లో ఏమైనా చేంజెస్ చేసి తీసుకొచ్చారో ఏమో మరి నాకైతే తెలియదు కానీ మొత్తానికి ఆ ప్రాసెసర్ అయితే వాడినట్టుగా తెలుస్తుంది. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 24 మెగాపిక్సెల్ ఒకటి, 16 మెగాపిక్సెల్ ఒకటి, మరొకటి వచ్చేసరికి 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 3400 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇక తర్వాత వచ్చేసరికి మనకి 9E ఎంజాయ్ 9E అనమాట. సో ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే 6.09 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డీ కాదు. ఇది కూడా మనకి 19:9 ఎక్స్పెక్ట్ షేర్తో అయితే డిస్ప్లే వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే 64GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 3GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళు ఏ ప్రాసెసర్ వారు చెప్పట్లేదు, ఆక్టోకోర్ ప్రాసెసర్ అంటున్నారు. నేను అనుకోవడం కిరిన్ 710 ప్రాసెసర్ అయితే యూజ్ చేసి ఉంటారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో ఇది కూడా అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ ఎంత అనేది వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. అలా తర్వాత వచ్చేసరికి వీళ్ళు టాబ్లెట్స్ అయితే లాంచ్ చేశారు. M5 అనే సిరీస్ లో వీళ్ళు టాబ్లెట్స్ అయితే 2 ఎడిషన్స్ అయితే లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసరికి యూత్ ఎడిషన్, ఒకటి వచ్చేసరికి నార్మల్ ఎడిషన్ అనమాట. మళ్ళీ ఇందులో వచ్చేసరికి ఒక్కొక్క దాంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. అంటే ఒక దాంట్లో ఒకటి వైఫై వేరియంట్, ఇంకోటి LTE వేరియంట్. సో ఈ విధంగా అయితే వీళ్ళు ట్యాబ్స్ అయితే లాంచ్ చేశారు. ట్యాబ్ కనుక చూసుకుంటే మనకి ఏదైతే నార్మల్ ట్యాబ్ ఉందో ఇది వచ్చేసరికి మనకి డిస్ప్లే 8 ఇంచెస్ ఉంటుంది. 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ర్యామ్ 3GB ఉంటుంది. ప్రాసెసర్ సరికి కిరిన్ 710 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే ఎంత ఉంటుంది, ఫ్రంట్ కెమెరా ఎంత ఉంటుంది అనేది వీళ్ళైతే చెప్పట్లేదు. ఆండ్రాయిడ్ పైతో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5100 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో వైఫై వేరియంట్ అయినా LTE వేరియంట్ అయినా సరే సేమ్ స్పెక్స్ ఉంటాయి. ఒకటి వైఫైతో వస్తుంది, ఇంకోటి సిమ్ కార్డ్తో వస్తుంది. అలాగే యూత్ ఎడిషన్ కనుక చూసుకుంటే సేమ్ స్పెక్స్ ఉంటాయి. బట్ వచ్చేసరికి అది మనకి 10 ఇంచెస్తో వస్తుంది. ఇది 8 ఇంచెస్తో వస్తుంది. ఇంత డిఫరెన్స్ అనమాట. ఈ డిఫరెన్స్లో వచ్చేసరికి వీళ్ళు ట్యాబ్స్ని అయితే లాంచ్ చేశారు. ఇంకా వీటి ప్రైజెస్ కనుక చూసుకుంటే చైనా ప్రైజ్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే ఎంజాయ్ 9S ప్రైస్ కనుక చూసుకుంటే చైనా ప్రైజ్ని ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి 15,400 4GB 64GB వేరియంట్ పెట్టారు. ఇందులో 128GB వేరియంట్ వచ్చేసరికి వీళ్ళు 17,400 రూపాయలు పెట్టారు. అదే 9E కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు 10,300 రూపాయలు పెట్టారు. ఇక ట్యాబ్లో వైఫై ఎడిషన్ కనుక చూసుకుంటే 12,300 పెట్టారు. LTE వెర్షన్ అంటే మనకి సిమ్ కార్డ్ వర్షన్ కనుక చూసుకున్నట్టయితే 15,400 రూపాయలు పెట్టారు. ఇంకా యూత్ ఎడిషన్ కనుక చూసుకున్నట్టయితే మనకి వైఫై వేరియంట్ వచ్చేసరికి 14,400 రూపాయలు పెట్టారు. అదే కనుక సిమ్ కార్డ్ వేరియంట్ వచ్చేసరికి 16,400 పెట్టారు. ఇది కాకుండా ఇందులో వీళ్ళు ఒక స్పెషల్ ఎడిషన్ కూడా దించారు. అది 4GB 128GBతో వస్తుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి వైఫై వేరియంట్ 22,600 రూపాయలు పెట్టారు. అదే కనుక మనం LTE వేరియంట్ కనుక చూసుకుంటే 24,600 రూపాయలు పెట్టారు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ రకంగా అయితే ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. మనకి ఎంజాయ్ సిరీస్ని మన ఇండియాలో లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. టాబ్లెట్ని తీసుకొస్తారా లేదో చూడాలి. టాబ్లెట్ని తీసుకొస్తే మనకి ఇండియాలో మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అలాగే హువావే P30 Pro ఈ మొబైల్ వచ్చేసరికి మనకి రేపు అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ సంబంధించి మనకి రిటైలర్ బాక్స్ అయితే బయటకు వచ్చిందనమాట. సో రేపు కానీ ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉంటుంది ఎన్ని అయితే తెలియదు. ఆల్రెడీ వీటికి సంబంధించి మనకి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే స్టార్ట్ అయ్యింది. ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ GT వాచ్ ఒకటి లాంచ్ చేశారుగా, అదొకటి JBL స్పీకర్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా అలాగే మనకి హానర్ 8X వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ పై అప్డేట్ ఇప్పుడు రోల్ అవుట్ అయితే అవుతుంది. ఇది మనకి ఎమోషనల్ UI 9తో పాటు అయితే వస్తుంది అనమాట. ఈ అప్డేట్ లో చూసుకుంటే వీళ్ళు ఏదైతే వీడియో కాల్ ఫీచర్ ఉంటుందో సో ఆ ఫీచర్ అయితే యాడ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షామీ నుంచి షామీ రెడ్మీ గో ఈ మొబైల్ ఈ రోజు వచ్చేసరికి మళ్ళీ ఫ్లిప్కార్ట్ లోను mi.com లోను సేల్ లోకి అయితే తెచ్చారు. ఇప్పుడు కూడా మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. సో ఈ మొబైల్ ఎవరు కొంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. గో ఎడిషన్ కూడా ఇంత డిమాండ్ ఉందా షామీలో. సో ఇక్కడ వచ్చేసరికి మనకి జియోతో పాటు వీళ్ళు వచ్చేసరికి క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా తీసుకొచ్చారు. 2,200 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు అనమాట. ఎవరైతే రెడ్మీ గో కొన్న వాళ్ళు 2,200 రూపాయలు అంటే మనకి ఓచర్ రూపాయలు ఇస్తారు. ఓచర్ని రిడీమ్ చేసుకుంటే 50 రూపాయలు మనకి ప్రతి రీఛార్జ్కి వస్తుంది, మీకు తెలుసు కదా. సో ఆ రకంగా తీసుకొచ్చారు. అంతేకాకుండా 100GB వరకు మనకి ఎక్స్ట్రా డేటాను కూడా వీళ్ళు ఇస్తున్నట్టుగా అయితే సమాచారం ఉంది. ఇక అలాగే మనకి షామీ మీ నోట్ బుక్ ఎయిర్ తీసుకొచ్చింది, గతంలో తీసుకొచ్చింది. మన ఇండియాలోకి అయితే దీన్ని తీసుకురాలేదు, ఒక నోట్ బుక్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో రీఫ్రెష్ ఎడిషన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళు ఒక పోస్టర్ ద్వారా అయితే టీజ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకుంటే దీని వెయిట్ అయితే చూపిస్తున్నారు. వెయిట్ వచ్చేసరికి మనకి 1.07 kgs ఉంటుంది అన్నట్టుగా ఈ టీజర్ లో అయితే చూపిస్తున్నారు. ఇక తర్వాత అలాగే మనకి షామీలో Mi9 మొన్న రీసెంట్ గా అయితే లాంచ్ చేసింది కదా. సో ఇప్పుడు Mi9 లో SE వేరియంట్ వచ్చేసరికి వీళ్ళు గ్లోబల్ గా లాంచ్ చేయాలని చూస్తున్నట్టుగా అయితే సమాచారం ఉంది. సో దీనికి సంబంధించి షామీ గ్లోబల్ డేటా లిస్ట్ లో వచ్చేసరికి ఇది స్పాట్ అయింది అనమాట. అంటే దీని అర్థం మనకి గ్లోబల్ గా అయితే ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. MI సిరీస్ లో వీళ్ళైతే గ్లోబల్ గా తీసుకురావడం మానేశారు, కొన్ని కంట్రీలను సెలెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి గ్లోబల్ గా తీసుకొస్తున్నారంటే మన ఇండియాలో కూడా మనకి Mi9 SE ని చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇంకా
మనకి మీ మిక్స్ సిరీస్ని తీసుకొస్తూ ఉంటుంది కదా షామీ వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి మనకి మీ మిక్స్ 3 వరకు అయితే రన్ అవుతుంది. మీ మిక్స్ 4 త్వరలో రాబోతుందిగా. ఈ మొబైల్ ఎలా ఉంటుంది అనే దాని మీద వీళ్ళు వచ్చేసరికి ఒక పోస్టర్ ద్వారా అయితే టీచ్ చేస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్ బెజర్లెస్ డిస్ప్లేతో అయితే వస్తుంది అన్నట్టుగా వీళ్ళైతే జనరేషన్స్ చూపించుకుంటూ అయితే చూపిస్తున్నారు. మనకున్న సమాచారం బట్టి ఇది మనకి 5G వేరియంట్తో రావచ్చు. అంటే మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుందని చెప్పేసి అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. చూద్దాం మనకి వీళ్ళు ఎలాంటి అద్భుతం చేస్తారు ఈ మీ మిక్స్తో. ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ వచ్చిన మీ మిక్స్లో చూసుకుంటే మనకి కంప్లీట్ బెజర్లెస్ డిస్ప్లేతో వచ్చింది. కాకపోతే కింద వచ్చేసరికి చిన్న ఉండే, తర్వాత దాన్ని కొంచెం తగ్గించుకుంటూ వచ్చారు. సో ఈ రకంగా వీళ్ళైతే మీ మిక్స్ జనరేషన్స్లో అయితే చేంజ్ చేస్తూ వచ్చారు. సో ఈ జనరేషన్లో ఏం చేంజ్ చూడడానికి ఉంటుంది అనేది వాళ్ళకే తెలియాలి. ఇక అలాగే మనకి రెడ్మీ నోట్ 7 ప్రోకి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ మనకు వర్షన్ కనుక చూసుకుంటే 10.2.7.0 అనమాట. సో ఈ కొత్త అప్డేట్లో మనకు వచ్చేసరికి కెమెరాకి సంబంధించి అలాగే మనకి ఆప్టిమైజేషన్ సంబంధించి అయితే కొన్ని బగ్స్ ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి రియల్మీ U1 వచ్చేసరికి ఇప్పుడు మనకి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది. మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకుని మీకు మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఈ అప్డేట్లో కనుక చూసుకుంటే వీళ్ళు బూట్ లోడర్ అన్లాక్ కూడా వీళ్ళైతే ఈ అప్డేట్ ద్వారా అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇంకా అలాగే మనకి చాలా మంది పై ఎప్పుడు వస్తుందని చెప్పి వీళ్ళైతే అడుగుతున్నారు. మనకి రియల్మీ 1, రియల్మీ 2, రియల్మీ U1 వీటన్నిటికి వచ్చేసరికి వీళ్ళు ఈ Q2లో పై అప్డేట్ అయితే ఇస్తున్నట్టుగైతే వీళ్ళు ట్విట్టర్ ద్వారా అయితే టీచ్ చేస్తున్నారు. ఈ పై అప్డేట్లో కనుక మీరు చూసుకున్నట్టయితే మీరు నైట్ స్కాప్ మోడ్ని అయితే వీళ్ళు యాడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే నైట్ టైం మీరు బ్రైట్ ఫొటోస్ తీయడానికి ఇదైతే యూజ్ అవుతుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ స్టడియా నుంచి. గూగుల్ స్టడియా ఇది ఒక గేమింగ్ స్ట్రీమింగ్ సర్వీస్ అనమాట. వీళ్ళు గూగుల్ రీసెంట్గానే లాంచ్ చేసిన సంగతి తెలుసు కదా. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గేమ్స్ని మీరు విడిగా డౌన్లోడ్ చేసుకొని ఆడడానికి కుదరదు. ఇది డౌన్లోడ్ అవే గేమ్స్ అయితే కావు, ఇది ఇంపాసిబుల్ అని చెప్పేసి గూగుల్ అయితే చెప్తుందన్నమాట. సో మీరు ఈ గేమ్స్ ఆడాలి అనుకుంటే మీరు ఆన్లైన్లో మాత్రమే ఆడగలరు, కానీ ఆఫ్లైన్లో అయితే మీరు ఈ గేమ్స్ని ఆడలేరని చెప్పేసి వీళ్ళైతే కన్ఫర్మ్ చేస్తూ చెప్పేశారు. సో ఎవరైతే పైరసీ చేస్తూ ఉంటారు గేమ్స్ని, వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళు ఛాన్స్ అయితే ఇవ్వదలుచుకోలేదు. సో ఇంకా ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఆఫర్ సేల్స్, డిస్కౌంట్స్ అన్నీ అయితే ఈ రోజు నుంచి అయితే రన్ అవుతున్నాయి అనమాట. 25వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఈ రెండు ఈ కామర్స్లో వచ్చేసరికి మనకి డిస్కౌంట్స్, ఆఫర్స్, 0 EMIలు రన్ అవుతున్నాయి. మీరు మొబైల్ ఫోన్స్ ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. బట్ వచ్చేసరికి మీరు 1-10 సార్లు ఆలోచించుకొని మొబైల్ మార్కెట్లో ఏది రన్ అవుతుంది ఇవన్నీ చూసుకొని కొనుక్కోండి. ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని మీకు పాత మొబైల్స్ని అంటగట్టడానికి చూస్తుంటారు. సో ఇలాంటి విషయంలో మీకు ప్రజెంట్ మార్కెట్లో ఏది బాగుంది అనేది చూసుకొని దాన్ని బట్టి కొనుక్కుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.